ఒంటరిగా ఉంది ఈ అమ్మాయి. కత్తులు బాంబులు రెడీగా పెట్టుకోండి. ఆ పోతుల మల్లారాయుడు గాడు రైలు దిగంగానే కసెక్కినేసేయాలా. అన్నా అన్ని రాయలసీమలో చంపకుండా ఏడెందుకు చంపుతున్నావు అన్నా? అక్కడ ట్రై చేస్తే వాడు అన్ననే ఇచ్చేస్తాడ్రా. ఏమిరా అన్నా నాకు ఎన్నాళ్ళ నుంచి ఒక డౌట్ అన్నా, నీకు ఆ మల్లారాయుడికి ఎందుకన్నా గొడవలు? మంచి టెన్షన్ ఉన్నప్పుడు నీకు ఇట్లాంటి డౌట్లు వస్తారా? నుడుగు సల్లాడమా ఉండు, మా ఎవరు అడిగి చెప్తా. అమ్మా ఎరా బిడ్డ ఏసేసినవరా పోతుల మల్లారాయుణ్ణి? నువ్వు తట్టుకోమ్మా, అసలు ఇంకా రైలే రాలేదు. అవు ఆ పోతుల మల్లారాయుడు మనము యాడాని కొట్లాడుకుంటాము. ఇదే ప్రశ్న నేను మా మామగారిని అడిగినా. ఆయన నాయన్ని మల్లారాయుడు తాత సంపిండు, మల్లారాయుడు నాయన్ని మా మామ సంపిండు, మా నాయన్ని మల్లారాయుడు కొడుకు సంపిండు, ఆన్ని నీ మేనత్త కొడుకు ముచ్చలరాయుడు, ఆన్ని నీ అన్న చెంగలరాయుడు, చెంగలరాయుడిని మల్లారాయుడు. నాకు అర్థమైనది. ఇప్పుడు నేసేయాలి అంతే కదా. ఎరుకనే అని కూర్చుంటే కుదరదు బిడ్డ. రేపి పాటికి ఆ మల్లారాయుడు తలకాయ నా కాళ్ళ దగ్గరుండాలా. దాంతో నేను ఫుట్బాల్ ఆడాలా, క్రికెట్ ఆడాలా, నా పగ పెరగాల. దాంతో మన ఫ్యాక్షన్ సాంప్రదాయం కాపాడుకోవాలా. అట్టే మాయికి నువ్వు పెట్టేయి. ఇంకా మనం పెట్టుకున్నాను బాంబు వెళ్ళాలి. బాంబు కాదన్నా, అది గోలీ సోడా. బాంబులకి వేరిందేమిరా అన్న? ఆంధ్ర సోడాలో చాలా పవర్ ఉంటదన్నా. మన ఊళ్ళో మనుషులకు ఉన్నట్టు ఈడ సోడాలకు ఉంటాయేమో. ఈ ఆడ కూర్చోవాలరా. ఇక్కడ కూర్చుంది దాన్న. ఎందుకు రావాలి? ఎక్కువ మాట్లాడతా వేసేస్తా అన్న. ఆడవాళ్ళు మీకు బొట్టు పెట్టి చెప్పాలనా? ఏంటో దౌర్జన్యం? బ్రదరు ఎక్కడికి? ఓయ్ మీరుంది ఏడుగురు, 3 బెంచులు అవసరమా? లేకండి. అన్నెవరో తెలుసారా నీకు? నేనెవరో తెలుసా నీకు? తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదే. అన్న ఇది ఎక్కువ మాట్లాడుతున్నా. ఏమిరా మూతి మీద మీసాలు గుడిక ఇంకా పూర్తిగా నల్లబడలే. జాగ్రత్త పొట్టేగా. నీ మూతి మీద మీసాలు మొత్తం తెలబడినాయి. నువ్వు జాగ్రత్త ముసలుడా. బ్రదరు ఇది ఐటెం గర్ల్ తో డాన్స్ చేయడం అనుకున్నావా? ఫైటింగ్ బ్రదరు, మనకి ఎందుకు వెళ్ళిపోతారా? ఇది పట్టుకో. ఏంట్రా పుట్టాడా, నీకు ఫైటింగ్ అంటే ఇష్టమా? ఇంకా చూసుకో, ఎర్రకుమ్మేస్తా. నాకు ఈ పొట్టేకాడు బాగా నచ్చినాడు రా. మనమే ఈ షో విడిచిపెట్టి ఆ వాళ్ళకి పోదాం పాండి. మంది ఫ్యాక్షనిజం అన్నా, వీటితో కాంప్రమైజ్ అయ్యేదన్నా. కాంప్రమైజ్ కాకుంటే మిమ్మల్ని అందరినీ దాన్ని నక్కరను అంటాడు. మనం సంపాదించేది పోతుల మల్లారాయుడినిరా. ఎందుకు ఇంత కొట్లాడి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడము? పాండి రండి. అబ్బీ నువ్వు కూర్చో, మేము అడిగి పోతాను. రెండు కళ్ళు లేనివాడిని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ఏమనుకున్నా నా గురించి కళ్ళు నెత్తిగా? రెండు కళ్ళు లైన్లో ఉండు. బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. నాకున్నవి 2 కళ్ళు, పక్కళ్ళు. లైన్లో ఉన్నావా? చెప్పు. ఇవాళ కళ్ళతో వర్కౌట్ అవట్లేదు, కాళ్ళతో ట్రై చేద్దాం. రెండు కాళ్ళు లేనివాడిని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. కుమారుడు నాడి పెంచునావా, నాడి సంద్రమున దేవా. దేవుని బిడ్డడు శిశువా తీసుకును. 10 కాలాల పాటు మీరు ఇలాగే ఇక్కడే ఉండాలి బాబయ్య. ఇలాగే ఇక్కడ? అవును బాబయ్య. అరే ఆ డబ్బులు రండి ఏమి మాట్లాడుతున్నాడు? ఎవరి నాలుక బట్టెనను ఐరన్ టంగే. అతడట్లని ఉన్నాడు, ఈతడిట్లనుచున్నాడు. ప్రభువా వీరిని క్షమించు. కృష్ణ భక్తులు ఏ కృష్ణ ముకుంద మురారే. కృష్ణార్పణ స్వామి. ఇది
తీసుకో. కృష్ణ భక్తుడు పాపం. ఆ కృష్ణుడు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. మీ కృష్ణుడు కరుణించాడు స్వామి. నా కాలు వచ్చాయి. ఇవాళ కోటకు వచ్చింది. ప్రభువా, యామి లోకమిది, ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి ఎందును. ఏ కృష్ణ ప్రభువా, పాపులము మేము ప్రభువా, దయయుంచి మమ్ము బ్రోవుము ప్రభువా. కానిస్టేబుల్ గారు, మీరెవరి గురించి వెతుకుతున్నారో మాకు తెలిసిపోయింది. గిల్లి జ్వాల పట్టం అంటే ఇదే కదా. ఈ లంబు జమ్ముగాళ్ళిద్దరిలో ఒకడు మన ఎస్ఐని కొట్టాడని నాకు తెలిసిపోయింది. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు అమ్మాయిని వెతుకుతున్నట్టు లేరు. హరే కృష్ణ, వాళ్ళ వెతుకులాట వాళ్ళది, మన వెతుకులాట మంది. పద హరే రామ. మీరు వెతుక్కోండి. నువ్వు పద. మీరు వెతుకుతున్న వాళ్ళని మేము చూపిస్తాం రండి. 4 మంచి మాటలు చెప్తా. 2 శ్లోకాలు కూడా చెబుతాం. శ్లోకాలు శోకాలు పదండి చూపెడతాం. పదండి. ఒకడేమో తలకు బొక్కెడతాడా, ఇంకొకడు కాలుకు బొక్కెడతాడా? అసలు నన్ను ఏమనుకున్నాను వీళ్ళు? అరేమిటి హరే రామా? నాకు బొక్కెట్లోని తీసుకురామంటే ఈ బోడుగూడని తీసుకొచ్చారేంట్రా? సార్, వీళ్ళు ప్లాట్ఫామ్ లో ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరిగేస్తున్నారు సార్. అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా. ఎందుకు తిరుగుతున్నారా? ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తోందండి. అయితే మీ ఇద్దరు అమ్మాయిని ట్రాక్ మీద చూద్దాం ఉన్నారా? రామ రామ, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని అలా తిరుగుతున్నామండి. అసలు ఇది మీకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ మ్యాటర్ లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా గానీ ఇప్పుడు మీ ఇద్దరు నా మ్యాటర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రాయించుకొని గురు చూసి కరెక్ట్ గా నా నుదుటి మీద కొట్టాలి. ఏది కొట్టండి, పట్టండి, కొట్టండి. మీరు తప్పు చేస్తే శిక్షించడానికి పై అధికారులు ఉన్నారు, కోర్టులున్నాయి. మేము సన్యాసులం, కొట్టకూడదు. కొట్టకపోతే ఎస్ఐ గారు కోపం వస్తుంది. హరే రామ. ఏయ్, ఏయ్, ఏయ్. అబ్బా, ఈ గుండుగాడు కాదురా, ఆ గుండుగాడు ఏంటాడు. నువ్వు వెయ్యరా. ఉడుకుతావేంటయ్యా? వెయ్యి వెయ్యి వెయ్యి. ఈ గుండుగాళ్ళు ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. నా బాక్స్ బద్దలైపోయింది. నన్ను కొట్టినోళ్ళు వీళ్ళు కానే కాదు, అసలు పట్టండి. ట్రైన్ అరగంట లేట్ అని అనౌన్స్ చేశారు. ఇప్పటికి 20 నిమిషాలు అయింది, మళ్ళీ ఏం అనౌన్స్మెంట్. అవ్వా, ఇది గోచి లాగే అలవాటు ఒకటి ఉందండి బాబు. ఆ ముసలోడు గోచి లాగేలా ఉన్నాడు. వెళ్ళి పడుకుందాం పద. ఎదవా, దీంతో 122 గోచులు లాగాడండి. నీ యబ్బా, ఆడు ముసలోడు కాబట్టి ఇంకా లేవలేదు. వాళ్ళు లేచాడంటే చంపేస్తారు. పద పద పద. ఈరోజు పొద్దున్నే ఒక పావురం కూడా అమ్ముడు పోలే. ఆకలి దంచేస్తుంది. ఈరోజు నా జాతకం ఎలా ఉందో చూసుకుంటూ పోలే. మీరు ఇక్కడ ఉన్నానమ్మా. నీ పాకెట్లో పైసా, పిట్టలకు స్వేచ్ఛ. అయ్యో నా పావురాలు, అయ్యో నా పావురాలు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? అయ్యో 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 అయ్యో, ఎంత పని చేశారమ్మా. నా పొట్ట కొట్టేశారు. నా పావురాలు నాకు తెచ్చివ్వండి, లేదా పైసలు ఇవ్వండి. ఇవిగో, ఇక మీదట పావురాలనే కాదు, ఇలా దేన్ని బంధించాలని చూడకు. అలాగేనమ్మా. Idiot. ఓయ్, పావురాలను వదిలేయడం ఎందుకు, ఇలా డబ్బులు ఇవ్వడం ఎందుకు? స్వేచ్ఛ. పావురాలే కాదు, నేనెవరు దేన్ని బంధించినా తట్టుకోలేను. అదృష్టం వరిస్తుంది. స్వామి, ఏమి ఇక్కడ బాధగాను విషాదంగాను ఉన్న అమ్మాయి ఎవరైనా కనిపించిందా? కనిపించదు. అదేమిటి స్వామి? ఆకాశంలో నవగ్రహాలు కనిపిస్తున్నాయి. అందులో 4 వక్రంగాను 2 నీచంగాను సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక చోట ఆత్మహత్య జరిగి తీరుతుంది. దీన్ని అడ్డుకోవటం, ఆపటం ఎవరి వల్ల కాదు. మా గురుగారు చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది.